లాక్కుంటున్నాడు. మా ల్యాండ్ లాక్కోవడం అది న్యాయం కాదు. అనుకోకుండా మాకు చెప్పకుండా సర్వే చేస్తారట. ఎట్లా సర్వే చేస్తారు? నోటీసులు అయితే ఇవ్వాలి కదా, నోటీసులు ఇంటికి రావాలి కదా. నోటీసులు వస్తే మేము వచ్చి ఇక్కడ నిలబడితే మీరు సర్వే చేసుకోవాలి. ఇక్కడ ఎవరు లేకుండానే వచ్చి కూర్చొని నీ అంతా నువ్వు సర్వే చేసుకుంటే ఏమనుకున్నట్లు? అంతే కదా. ఓ చేసుకో, బంపర్ జోన్ వస్తుంది తీసుకోను, ముస్లిం నుండి బంపర్ జోన్ ఉంది తీసేసుకో, దానికి ఎంత డబ్బులు వస్తాయో ఇచ్చేసేయి. ల్యాండ్ కూడా మేము వద్దంటలేము, ల్యాండ్ తీసుకో. బయట ఏ రేటు, నువ్వు గవర్నమెంట్ రేట్ ఏ రేటు కడుతున్నావు అదే రేటు ఇచ్చి తీసుకో మాకు. మేము ఈ రేటు కూడా అదే రేటు కట్టుకో. నువ్వు ఎట్లయితే కొంటున్నావో 150 కోట్లు 2,200 కోట్లు అట్లా కొంటున్నావు కదా, మాది కూడా అట్లనే కొను. అట్లనే కొంటే మేము కూడా ఇవన్నీ రెడీగా ఉన్నాం. ఏది రాలేదు. ఒకటి ఏంది ఆధార్ కార్డు, బస్తా తిరుగుతున్నాం అంతే. ఎప్పుడో ఒకసారి అదొక్కటి తిరుగుతున్నాం అంతే. అదంతే అంతే, ఇంకేమీ లేవు. వచ్చింది లేదు, సచ్చింది లేదు ఇప్పటివరకు ప్రభుత్వంలో. రేషన్ వస్తుంది అదొకటి, అది ఎప్పుడు పిఎన్ నుంచే కదా మనకు వచ్చేది. కానీ పోదాం, తీసుకొని వెళ్ళిపోదాం అంటే ఎవడు ఊకునేటోడు లేడు. ఏం చేస్తాం, అడ్డుగా నిలబడతాం, ఇట్లా నిలబడిపోతాం. లేదు లేదు లేదే, డబ్బులు ఇవ్వాలంటే మనకి ఎందుకు ఇస్తారు డబ్బులు? మన పొలానికి వాళ్ళెవరు? రైతు బంధువు లేవు. రైతు బంధువు ఎన్ని 3 ఏళ్ళు అయిపోయింది రైతు బంధువి లేవు. వద్దు. ఆయన గాంధీ బొమ్మ పెట్టే బదులు ఆయన విగ్రహం పెట్టాలాడు ఏడ మధ్యలో మూసిల. మంచిగా అప్పుడు అందరికీ తెలిసిపోతుంది బాగా ప్రజాపాలన చేస్తున్నాడు, ప్రజాపాలన బాగా చేస్తున్నాడు అందరికీ తెలిసిపోతుంది అప్పుడు. మాకు ప్రభుత్వమే క్లారిటీ ఇస్తలేదు దాని గురించి ఈ ప్రోగ్రామ్ అంతా ఇదంతా మా బాధ అంతా. మేము ఐదరు కూడా ఇప్పుడు మా తరాల సందా ఆగి ఉంది, ఆపి పెట్టుకున్నాము. ఇదే దాంట్లో బతుకుతున్నాము, వ్యవసాయం చేసుకొని బతికినాము. ఈడికేని 1/2 కిలోమీటర్ దూరము రోడ్డు లేకుండే వరాల మీదకేని ఈడ శామగడ్డ, ఆలుగడ్డ, మొరంగడ్డ, వంకాయలు, బెండకాయలు, వడ్లు అన్నీ నెత్తుల మీద ఎత్తుకొని పోవాలి. ఆడికి ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ కనిపించడానికి ఎత్తుకపోయి రోజు ఎత్తుకపోయి ఆడికి మండికి ఎత్తుకపోయి అమ్ముకొని వచ్చి అట్లా బతికిరు మా పెద్దోళ్ళు. కష్టాలు మొత్తం వాళ్ళ జీవితాలు అందులోనే పోయినాయి. మాకు కూడా ఇప్పుడు 56, 57 ఏళ్ళు. నేను కూడా చేసిన ఈ పని, మా వ్యవసాయం చేసి మాకు పెద్ద చదువులు కూడా ఇది కాలేవు. అవి దీని మీదనే నడిచేది. మా పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, మా ఆడపిల్లలు మగ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు. ఇవాళ ఆ కాలం లేదు. ఏదో ఇంటి ముంగట చేసిన 10 మంది 100 మందితో చేసే కాలం కాదు ఇది. అయితే ఇది ఉన్నది కదా, ఇది వాళ్ళు రేపు పొద్దుగల భవిష్యత్తు వాళ్ళన్నా సుఖపడతారు అన్న ఆశతోనే మేము ఉన్నాం. ఇవాళ వీళ్ళు వచ్చి నేను మీ భూమి గుంజుకుంటాము, మా ఆడ ఏది గాంధీ సరోవరాన్ని అదని ఇదని చెప్తున్నాడు. మనోళ్ళని చంపుతావా? ఇది ఎంతవరకు న్యాయం? రైట్. ఇప్పుడు ఈ 32 ఎకరాలల్లో అంటే ఇది ఒక ఊరు, ఆ ఊర్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారా? అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఈ భూమిలో, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మేము అందరం అన్నదమ్ములు లేకుంటాం. ఈ ఊళ్ళో ఈ భూములలో కూడా అన్ని ఒకరికొకరు సహకారం చేసుకుంటాము. ఎన్నడూ ఏమి కొట్లాడుకుని తిట్లాడుకుని ఏం లేదు. ఎక్కువ కుర్మోళ్ళే ఉన్నట్లు అనిపిస్తుంది. కుర్మోళ్ళు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. ఈ 32 ఎకరాలలో సగం రెడ్డిలు ఉన్నారు, సగం కుర్మోళ్ళు ఉన్నారు, సగం ఎస్సీలు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము కుర్మలమే. మరి ఏంది మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఈ భూమి ఇప్పుడు ప్రభుత్వం ఏమో తీసుకుంటామని చెప్తుంది. తీసుకుంటే సరే ఇస్తామని రైతులు అంగీకరించినప్పటికీ కూడా మరి రేటు ఎట్లా కట్టిస్తా ఉంటుంది? మాకు రేటు కూడా చెప్తలే, ఇది అంటలేరు, ఏమంటలేరు. ఎప్పుడో వస్తురు దొంగతనంగా గొలుచుకొని పోతుర్రు, ఎప్పుడో వస్తురు ఆడగాడ మార్కులు వేసిపోతుర్రు, 50 మీటర్లు అని మార్కులు వేసిపోతుర్రు. అది మాకు ఏమవుతుందో అర్థమవుతలేదు, ఏం చేస్తుర్రు వీళ్ళు అని అర్థమవుతలేదు. ఏం చేయాలి అని మాకు ఎక్కడ ఆదరవు లేదని చెప్పి ఈ ప్రోగ్రాం చేయవలసి వచ్చింది. ఏం చేస్తుర్రు వీళ్ళు అనేది. మరి ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజేమో న్యాయం కోసం పోరాటం అని చెప్పేసి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. వివిధ పార్టీ నాయకులు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం అనేది జరిగింది. మరి ఇలా
ఎంతమంది 32 ఎకరాలకు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మరి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు 30 ఎకరాలకు 300 మంది ఉంటారు. ఇక 300 మంది ఉంటారు. ఆ 300 మందికి వెనక అనుచర ఉంటారు కదా, పిల్లలు వాళ్ళు ఆడపిల్లలు వీళ్ళు 3000 మంది అవుతారు. దీన్ని అమ్ముకుంటే ఒకవేళ 3000 మందికి అందజేయాలి అమ్ముకున్నప్పుడు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి దగ్గర దాకా చేరాలని నేను అనుకుంటున్నా. ఇది మాకు తీసుకుపోయి కోకపేట భూమి ఇచ్చినా పర్వాలేదు, 170 కోట్లు అమ్ముతున్నావు. దుర్గం చెరువు కూడా 170 కోట్లు అమ్మినావు. ఇక్కడ కోకపేట 150 140 కోట్లు అమ్మినావు. ఆ లెక్కతోని రేట్ అన్న కట్టి ఆ లెక్కతోని ఆడక్కడన్న భూమి అన్ని లేకుంటే ఈ 50 మీటర్లు ఏదైతే ఉందో దానికి ఆ హిసాబ్తో ఇచ్చి నువ్వు రోడ్డు చేసుకో, మా భూమి మాకు వదిలే. మా భూమి చెప్పండి సార్, ఎట్లా